మనకు ఒక పాత్ర కావాలి. అదే ఈరోజు సందేశం నేనేం చెప్పాలనుకుంటే, పాస్టర్ గారు అన్నారు, అయ్యా దేవుడు మిమ్మల్ని ఏమి నడిపిస్తుంది మాట్లాడు. రక్షణ పాత్రను చేదబుచ్చుకొని ఈ జపట్ల సువార్త సభల్లో, సిస్టర్ మీ బాప్తీసం కాదు, మీ పాస్టర్ గారు ఇచ్చింది, అది చిలకరింపు బాప్తీసం. నేనైతే కాలువలో ముంచుతాను. ఒక ముసలమ్మ వచ్చి నన్ను కూడా, అయ్యా మా ఇంటి పక్కన ఒక అబ్బాయి సచ్చేసుకొని పాత్రానికి వస్తున్నాడు, మన బాప్తీసం కాదంటగా, ముంచుతారా అంట కదా కాలువలో అన్న. కాలువ కాదమ్మా, అరేబియా సముద్రంలోనే ముంచుతాను నేను. ఛార్జీలు పెట్టుకొని తీసుకెళ్ళాను. ఏమా ఎడ ముంచుతారో వస్తే వస్తాం, నీతో పాటు నేను కూడా పోతాను. చెరువులో మునగాలని చెప్పలా, కాలువలో మునగాలని చెప్పలా. మీరు బైబిల్ చదవండి, అబద్ధ బోధకులను నమ్మబాకండి. యోహాను ఏం చెప్పాడు? యేసు ప్రభు ఏం చెప్పాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, కాలువల్లో మునగండి అన్నారా? ఏం చదవండి. పరలోక రాజ్యము సమీపించింది. ఇప్పుడే ఛాలెంజ్, నేను చెప్పే మాటలో తప్పు ఉంటే మీరు నన్ను అడగచ్చు. ఇక్కడ పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఏమన్నాడమ్మా? పెద్ద చెప్ప మాట, మారు మనసు పొందుడి. మారు మనసు పొందాలి, నీ మనసు మారాలి. నీవు మొదటి ఆదాము బిడ్డవు. మొదటి ఆదాము పాపములో జీవించాడు. ఆదాము వలన మనందరికీ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చూస్తున్నాం, ఆదాము వలన మనందరికీ పాపము అనుగ్రహించబడింది. పాపము వలన మరణం వస్తుంది ప్రియులారా. కనుక మొదటి ఆదామైన నీవు, కడపటి ఆదామైన యేసయ్య నీ కొరకు 2000 సంవత్సరాల క్రితం పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి నరావతారుడుగా, మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఎప్పుడైనా ఆలోచించావా? కడపటి ఆదామైన యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆ కడపటి ఆదామైన యేసయ్యను నీవు నమ్ముకోవాలి. యేసయ్యను నీ హృదయంలో చేర్చుకోవాలి. ఇదిగో నా చేతిలో జీవ గ్రంథం, ఈ వాక్యమే యేసయ్య. ఆది యందు వాక్యం ఉండెను. చెప్పాలి, చాలా మంది వాయిస్ రాట్ల. వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము వెనకోళ్ళు చెప్పట్లే, వెనకోళ్ళ మాటని పట్ల. మీకు కూడా మైక్ ఒకటి ఇస్తే పోద్దాం. అక్కడ వెనక పురుషులు కూడా చెప్పాలి, వాక్యం ఏమై ఉంది. చాలా తక్కువ ఉన్నారు పురుషులు, మరి ఇంకా అలవాటు లేదేమో. ఎంతమంది స్త్రీలు, పెళ్ళి అయిన వాళ్ళు వచ్చి ఒకసారి చేతులు ఎత్తున్నామా? మ్యారేజ్ అయిన వాళ్ళే ఎత్తండి, అందరూ బాగా. మరి వచ్చేటప్పుడు మీ భర్తలు తీసుకురాలేదా? పిల్లలు చేతులు ఎత్తండి. పిల్లలు మెమ్మలు ఉన్నారు, మీ నాన్న లేరమ్మా. ఈసారి నేను వచ్చినప్పుడు అందరం తీసుకురండి. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. చెప్పండి, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు రక్షణ పొందుకోవాలన్నారు. రక్షణ అనే మాటలో జాగ్రత్తగా గమనించాలి. రక్షణ అనే మాటలో అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చూస్తున్నాం. మొదటి 2 అధ్యాయాల్లో పేతురు సువార్త ప్రకటించబడినప్పుడు వారంతా వారి హృదయాలు గుచ్చబడి మారు మనసు పొందారు, బాప్తిసం పొందారు. అపోస్తుల బోధ ఎందును, సహవాసమ ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును
ఎడతెగక ఉండిరి. ఇగో ఈ లక్షణాలు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. రక్షణలో మొట్టమొదటిది ఏంటంటే మారు మనసు. పరిసయ్యులారా, సద్దూకయ్యులారా, శాస్త్రులారా, నువ్వెప్పుడు మారుతావు? ఇంకా సిగరెట్టు మాను, చుట్ట మాను, బ్రాందీ మాను, తిరుగుబోతనం మారు. మరి ఎప్పుడు నువ్వు మారేది? ఎప్పుడు నీ పాప జీవితాన్ని విడిచిపెట్టేది? దేవుడు నీకు చక్కని భార్యనిచ్చాడు, దేవుడు నీకు చక్కని పిల్లల్నిచ్చాడు, దేవుడు నీకు ఇల్లు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, పాడి పంటలు ఇచ్చాడు. బట్ నీవు దేవునికి దూరంగా జీవిస్తున్నావు. అందుకని దేవుడు ఈ రాత్రి వేళ నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన వారు నా యొద్దకు ఏమా తెండి అన్నాడా? ముందు అసలు గుడికి రండి, దేవుని దగ్గరికి రండి, అపవాదిని ఎదిరించండి. చాలా మంది అంటారు రేపు వస్తాం ఫస్ట్ గా. రేపు వస్తాం, రేపు కాదు, ఈలోపు తప్పంటే ఏంటి పరదేశమో అంటారు. తప్పనక ముందే నీ బాల్య దినమునందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మంచి సమయంలో దేవుని వాక్యాన్ని మనం గమనించి చూస్తూ ఉంటే ఇది అంటున్నాడు దేవుని వాక్యములో, ఇది దేవుని స్వరము ఆలకించే కాలము. గుర్తుపెట్టుకోండి, ఈ సువార్త సభలు జరుగుతున్న దినాలలో ఇక్కడ అంటున్నాడు, దిస్ ఈస్ టైమ్ ఫర్ హియర్ గాడ్స్ వాయిస్. దిస్ ఈస్ టైమ్ ఫర్ గాడ్స్ వాయిస్. దేవుని స్వరము ఆలకించే కాలం ఇది. ఎక్కడ చూసినా సభలు జరుగుతున్నాయి. సియోనోలు సభలు, ఎసనగారు సభలు, బైబిల్ మిషనరీ సభలు, ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘములు, సువార్త సభలు. ఏంటి సభలు? నువ్వు మారు మనసు పొందాలనమ్మా. డబ్బులు ఎక్కువయ్యా, మీటింగ్లు పెట్టలా, లైటింగ్లు పెట్టలా, వీళ్ళందరూ పిలవాలి, నన్ను పిలవాలి. నీ కుటుంబం రక్షించబడిందో, నీ ఆత్మ రక్షించబడిందో, నీ హృదయంలో దేవునికి చోటుందో, నీ భర్త రక్షించబడ్డాడు. వరకు నేను లూథరన్ క్రిస్టియన్ అంటే కుదరదు. క్రైస్తవుడు అంటే ప్రియులారా యేసుని నమ్ముకొని వాడుగా ఉండాలి, యేసుకి హృదయం ఇచ్చిన వాడిగా ఉండాలి, బాప్తిసం పొందిన వాడిగా ఉండాలి, ప్రభు బలలో పాలు పంచులు పొందుకోవాలి. ప్రభు బలలో పాలు పంచుకోకపోతే నువ్వు ఆయన యొక్క బిడ్డగా ఉండలేవు. సహవాసము కలిగి ఉండాలి, నృత్యమించిన అనుభవంలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది దేవుని స్వరము ఆలకించే కాలము. కాబట్టి మన నిజ జీవితాల్లో ఏం చెప్తున్నానంటే ఇక్కడ 365 రోజులు నీ జీవితంలో ఎన్ని ఆదివారాలు దేవుని దగ్గరికి వస్తున్నావు, ఎన్ని ఆదివారాలు దేవునికి దూరంగా ఉన్నావు. నీ ఆత్మ నశించిపోతుంది, దేవుడు దిగులు పడుతున్నాడు, దేవుడు చింతపడుతున్నాడు. అందుకే దేవుని స్వరం వినపడుతుంది. రాత్రి ప్రియ తల్లి, నువ్వు దేవుని దగ్గరికి వస్తావా? ఎన్నో సంవత్సరాలు నీ జీవితంలో గడిచిపోయాయి, ఎంతో మంది కరోనాలో చనిపోయారు. రేపు ఎవరుంటారో నీకు తెలీదు. ఒకసారి ఆలోచించుకోండి. గుంటూరు పట్టణం నుంచి దేవుడు పంపించాడు మీకు సువార్త ప్రకటించడానికి. ఈ రాత్రైనా యేసయ్యా నా హృదయం నీకు ఇస్తాను, నీ డబ్బొద్దు, నీ బంగారం వద్దు, నీ భర్త వద్దు, నీ పిల్లలొద్దు, ఎవరొద్దు. యేసయ్యకు నీ చెడిపోయిన హృదయం కావాలి. ఈరోజు యేసయ్యకు నీ హృదయం ఇస్తావా? యేసయ్యకు హృదయంలో చేర్చుకుంటావా ప్రియ దేవుని బిడ్డ? రెండోది, ఇది దేవుని యొద్దకు తిరిగి వచ్చు కాలము. ఎన్నో దినాలు దేవునికి దూరంగా జీవించావు. దిస్ ఈజ్ టైమ్ టు
రిటర్న్ టు గాడ్. దిస్ ఈస్ టైమ్ టు రిటర్న్ టు గాడ్. నువ్వు దేవుని యొద్దకు తిరిగి రావాలి. నశించిన దానిని వెదికి రక్షించడానికి ఈ లోకమునకు వచ్చానని ప్రభు చెబుతున్నాడు. నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. చాలా మంది దొంగతనాలు చేస్తూ ఉంటారు. నువ్వు అలా నశించిపోతే దేవునికి ఇష్టం లేదు. చాలా మంది రకరకాల బలహీనతల్లో ఉంటారు. దేవునికి ఇష్టం లేదు. కనుక ఇది తిరిగి వచ్చే కాలం, దేవుని యొద్దకు తిరిగి వచ్చే కాలము. మూడవది ప్రియులారా, ఇది ఇప్పుడే చెప్పుకున్నాం. దిస్ ఈస్ టైమ్ ఫర్ చేంజ్ యువర్ మైండ్. నీ మైండ్ మార్చుకో. ఈ రోజు నుంచి నేను పాపము చేయను. ఈ రోజు నుంచి ఏ పాపము చేయను. అబద్ధములకు దూరముగా ఉంటాను. జాగ్రత్తవానికి దూరంగా ఉంటాను. నా భార్యను ప్రేమిస్తాను, నా బిడ్డలను ప్రేమిస్తాను, నా సంఘాన్ని ప్రేమిస్తాను. దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తాను. జీవించిన కొద్ది రోజులు బ్రతుకుట క్రీస్తే, చెప్పాలి, చావైతే వ్యభిచారములో పట్టబడిన స్త్రీ. అందరు రాళ్ళు తీసుకొని కొడుతున్నారు. ఎవరు కొడుతుంది? పరిసయ్యులు, శాస్త్రులు ఆమెను పాడు చేశారు. వ్యభిచారం అంటే ఒకరు చేయరు, ఇద్దరు పురుషుడు స్త్రీలు ఉంటారు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? పురుషులను వదిలేశారు, స్త్రీని తెచ్చారు ప్రభు దగ్గరికి. ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుతో వాదం. ప్రభా, నీకు తెలీదా ఏంటి? మోషే ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? వ్యభిచారం చేసిన వాళ్ళు రాళ్ళు తీసుకొని కొట్టాలని లేదా? అయ్యా ఉంది లేదని నేను ఎందుకు చెబుతాను అంటే, లేదంటే ఆయన మీద రాలేద్దామని. అసలు ఆయన కూడా రాళ్ళు తీసుకొని కొడదామని అంటే మరి చూస్తామని ఆయన ఏం చేశారంటే, ఎవరు కొట్టాలి అని తల వంచి ఆయన ఏమియో రాయిచుండారు. వాళ్ళలో ఆమెతో పాపం చేసిన వాళ్ళు కూడా వచ్చారు. వచ్చి మేము పవిత్రులు, మా దగ్గర ఏ లోపం లేదు అనుకుంటున్నారు చాలామంది. ఇట్లా అనబాకండి ఎప్పుడు, ఇట్లా అనుకోండి. నిజమైన విశ్వాసం ఎలా అనుకోవాలి? నేను ఎలా ఉన్నాను, మా భర్త ఎలా ఉన్నాడు, నా పిల్లలు ఎలా ఉన్నారు, దేవునికి ఇష్టలుగా ఉన్నావా లేదా అని ఇట్లా అనుకోవాలి. ఇట్లా అనుకోకూడదు. నువ్వు ఇట్లా అంటే నువ్వు రెండు తప్పులు ఎదుటోళ్ళకి కనపడతాయి. మన కళ్ళకి మనం రెండు కనపడతాయని చెప్తే వాళ్ళకి మనకి మూడు కనపడతాయి. తీర్పు తీర్చబాక, ఎవరి మీద నింద వేయబాక. తీర్పు తీర్చువాడు ఒక ఆయన ఉన్నాడు. మనల్ని ప్రేమించిన వాడు, పుట్టించిన వాడు, ఆయన చూసుకుంటాడు ఆ పని. నీవు దేవునికి భయపడి జీవించాలి. ఆయన తల వంచి వాళ్ళందరూ రాస్తుంటే వాళ్ళు ఏంద్రా బాబు మనం ఎట్లా అడుగుతాడు, కింద రాస్తున్నాడు. కింద చూశారు. కింద చూస్తే అక్కడ ఏం కనపడుతుంది? వాళ్ళ పాపాలన్నీ కనపడతాయి. ఎందుకంటే పాపము లేని వాడు ఎవరూ లేవు. నేను కూడా, మనందరం పాపులమే. అయితే ప్రస్తుతం రక్షించబడిన పాపంలో ఉన్నాము. కాబట్టి కాసేపు ఉండి ఆ రాళ్ళతో మనల్ని కొట్టిస్తాడు రా బాబని ఎవడు వాడు తప్పించుకొని వెళ్ళిపోయా. అప్పుడు ప్రభు అడుగుతున్నాడు, అమ్మా ఏమన్నాడమ్మా? ఏమన్నాడు? భర్త అమ్మా అనలా, కొడుకు అమ్మా అనలా, పక్కింటోళ్ళు అమ్మా అనలా. వ్యభిచారి, ఈమె వ్యభిచారి. పెద్ద స్టాంపు. వ్యభిచారి ఆమె ఎందుకు చేసిందో, ఏం కష్టాలు వచ్చినాయి, ఏం లేదు. వ్యభిచారి అన్న ఆమెని యేసుప్రభు చక్కని పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టమ్మా? చెప్పండి, అందరూ చెప్పండి. అమ్మా, ఎంత ప్రేమ అండి ఆయనకి మీరంటే. స్త్రీలంటే ఎంత ప్రేమ. అయ్యలారా అనలా, ఏమన్నాడమ్మా? ఎంతో అబ్బా మీరంటే ఎంత ఇష్టమో. అమ్మలారా, ఎవరు కూడా నీ మీద రాయి వేయలేదా? వేయలేదు ప్రభువా. నేను కూడా వేయనమ్మా, వేయగలను. ఇదిగో నా చేతిలో శక్తి ఉంది, నేను పరిశుద్ధుని, రాయి వేయగలను. వేయటానికి రాలా, క్షమించటానికి వచ్చా. నీ పాపములన్నీ క్షమిస్తున్నాను ఈ రోజు నుంచి. ఇక్కడ నుండి ఏమన్నాడమ్మా? ఇక్కడ నుండి పాపం చేయబాక. ఇంతకు ముందు చేసావు వ్యభిచారం, ఇంతకు ముందు దొంగతనం చేయొచ్చు, ఇంతకు ముందు అబద్ధాలు అవచ్చు, ఇంక ముందు ఎన్ని పాపాలైనా చేసి ఉండొచ్చు. ఈ క్షణం నుండి నీవు నా బిడ్డగా బ్రతికమ్మా,
నీ కొరకు పరలోకములో నుండి దిగి వచ్చానమ్మా. నా వైపు చూడు, చేతుల వైపు చూడు. చేతులలో మేకులు, ప్రక్కలో బల్లెపు బాటు, విబంతా నాగలి చాటు వల్ల దున్నబడిందమ్మా. నా వైపు చూడమ్మా, నా ప్రక్కలో చేయి పెట్టి చూడమ్మా. అప్పుడు ఇడుస్తుంది, అమ్మాని పిలిచావు ప్రభువా, ఇది ఎవ్వరు పిలువని పిలుపు, నేనెన్నడూ వినని పలుకు. అమ్మాని పిలిచావు ప్రభువా, చెప్పండి నిద్రపోద్దు. అమ్మాని పిలిచావు ప్రభువా, ఇది ఎవ్వరు పిలువని పిలుపు, నేనెన్నడూ వినని పలుకు. ఆమె తీర్మానం చేసుకుంది. ఏమని తీర్మానం చేస్తుందా? బ్రతుకుట నీ కోసమే, నావైతే మేలే గదా. బ్రతుకుట నీ కోసమే, చావైతే మేలే కదా. జీవితాంతము వరకు నీ ప్రేమ చాటేద ప్రభువా, జీవితాంతము వరకు నీ ప్రేమ చాటేద ప్రభువా. అమ్మాని ఎంత ప్రేమ గల దేవుడు మన దేవుడు. ఇంకా మనం నీవు అధిక సుందరమగుదానము, నల్లని దానమైనను సౌందర్యవంతురాలవు. యేసయ్య పిల్లలు సౌందర్యం, క్రీస్తు పిల్లలు సౌందర్యవంతులు. అరుమసు పొందిన వారు, బాప్తిసం తీసుకున్న వారు, ప్రభు బలలో పాలుపంచుకున్న వారు సౌందర్యవంతులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సౌందర్యవంతులైన పిల్లల్ని ప్రభు ఏమని పిలుస్తూ ఉన్నాడంటే ప్రియులారా, విలాప వాక్యాలు రాసిన గ్రంథములో 2వ అధ్యాయములో 18-19 వచనాల్లో ఈ రాత్రి బ్రతికున్న నీవు చేయవలసిన పని చదవాలి. మన ఎలక బలి పేర్లు పిలుస్తారు, మన ఇంట్లో యజమాని అరే ఊరి రకరకాల పేర్లతో పిలుస్తారు. యేసయ్య పిల్లల తన సంఘాన్ని, మనం అందరం వధువు సంఘం. ఈ వధువు సంఘాన్ని యేసయ్య ఏమని పిలుస్తున్నాడు? సియోను కుమారి. ఏమా ఏమని చెప్పారు? నా మాట వినపడింది అనుకోని చెప్పండి. ఏమన్నాడమ్మా? సియోను కుమారి. ఏం చేయాలంట నువ్వు? నీవు లేచి రేయి మొదటి జామున మొరబెట్టుము. ఇది విశ్వాసులు చేయాల్సిన పని, మొట్టమొదటి పని. నువ్వు నిజంగా విశ్వాసమైతే, నిజంగా విశ్వాసమైతే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, మారు మనసు పొందినటువంటి వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చెయ్యాలి. వేకువజామున లేచి రేయి మొదటి జాము 4 గంటలకు కానీ 3 గంటలకు కానీ మంచాలు దిగండి, మంచాలు దిగండి. ఇప్పుడు మంచాలు దిగని ఇట్లా సైతాన్, మీకే కాదు అందరికి వచ్చినాయండి. డబల్ కాట్ మంచాలు, సింగిల్ కాట్ మంచాలు వచ్చాయిగా. ఇదివరకు మా కైలు ఇవ్వండి. మా తాతల కాలం సెలవులకి మా ఇంటికి వెళ్ళేవాళ్ళం. వెళ్తే త్వరలోనే ముగించబోతున్నాం. వెళ్తే మా తాత వారం రోజులు లాగిస్తూ ఉండేవాడు. నులక మంచం 2 కూలోళ్ళు పెట్టుకొని లాగుతూ ఉంటాడు. మా పిల్లలు వస్తున్నారు గుంటూరు నుంచి లేకపోతే హైదరాబాద్ నుంచి, పడుకోవాలి. దాంట్లో మీద పడుకుంటే ఆ నొలకలు ఒత్తుకొని 3ంటికి మెలకు వచ్చేది. అమ్మ 8ంటికి మెలకు వచ్చింది. ఎందుకంటే ఒత్తుకుపోతా ఉంటే పడుకుంటే ఎక్కువసేపు పడుకుంటానికి కుదరదు. ఇప్పుడు ఏమైపోయింది తెలుసండి? కాట్లు వచ్చింది. ఈ కాట్లు వచ్చిన తర్వాత మా పిల్లలు కూడా లేకపోతే నేను 4ంటికి మార్నింగ్ సర్వీస్ ఉంటుంది. నార్త్ ప్యారిస్ లైవ్ అంటే కొడితే మా పొద్దున్నే ప్రసంగాలు మీకు కనపడుతుంటాయి. నేను 4ంటికి రోజు వెళ్తా. బాబు మాకు లేక 12 ఏళ్ళకి పిల్లలు పుట్టారు. 1 year క్రిస్బెల్ 8th చదువుతుంది, 8th వచ్చింది భాష్యం బ్లూమ్స్లో. బాబు జోసెఫ్ ఆడ్రిల్, జోసెఫ్ లే అనగానే డాడీ కాసేపు, డాడీ లేదు లేకపోతే మీరు మీ పిల్లలు ఉదయకాలం లేచి
దేవుడిచ్చిన రక్షణ బట్టి ప్రార్థన చేయాలి. ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. మొట్టమొదట విశ్వాసివి నువ్వైతే. అంతేగాని మన సియోర్ సంఘం, ఫెలోషిప్ సంఘం, 100 సంఘాలు, నువ్వు ఏ సంఘం ఉన్నా ఏం లాభం లేదు. యూతుని సంఘ బిడ్డలు ఇక్కడ చేరిన మీ అందరికీ, మీరెక్కడున్నా కానీ మొట్టమొదట నీవు చేయవలసిన పని ఏంటంటే రేయి మొదటి జామున లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు, స్వరం పెంచాలి, ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు శ్రేష్టమైన పావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన నిన్ను ప్రాణుతేన్ లోక ప్రార్థన పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ఏం చేయాలమ్మా చెప్పండి? ఈ రోజు నుంచి ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. నువ్వు ప్రార్థన చేయకపోతే నీ పాపము పోదు. గుర్తుపెట్టుకోండి. విశ్వాసం చెప్పుకుంటే కుదరదు. మాది లోతరం చర్చ అని చెప్పుకుంటే కుదరదు. నీవు ప్రార్థన చేయకపోతే పాపివే. నీలో పాపం ఉంటుంది. ఎలాంటి పాపాలు ఉంటాయి తెలుసా? గలతీయులకు రాసిన గ్రంథములో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, ద్వేషములు, కలహములు, మత్సరములు, విమతములు, భేదములు. ప్రార్థన చేయని వాళ్ళకి చెప్పండి, ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయమ్మా. ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది పాస్టర్ గారు? ఈ రోజు నుంచి ఉదయకాలం వేసి ప్రార్థన చేయండి చచ్చిపోయేంత వరకు. చచ్చిపోయిన తర్వాత కుదరదమ్మా. నేను ముందుగానే చెబుతున్నా, ఎప్పుడు చచ్చిపోతావు నీకు తెలీదు. కాలము సమయములు దేవుని స్వాధీనములో ఉన్నాయి. ఈ రాత్రి కొంతమంది చచ్చిపోవచ్చు, రేపు కొంతమంది చచ్చిపోతారు, ఎల్లుండి కొంతమంది. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. నేను కూడా చనిపోతాను ఒకరోజు. ఇంకా నేను సువార్త సేవ చేయవలసిన భారం నా మీద ఉంది. అందుకని కొన్నాళ్ళు ఉంచాడు. ఆయన టైం వచ్చినప్పుడు పిలుస్తాడు. 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉండాలి రూల్ లేదు. ప్రార్థన చేయకపోతే పాపము. ప్రార్థన లేని జీవితం పాప జీవితం. ప్రార్థన లేని జీవితం శాప జీవితం. ప్రార్థన లేని జీవితం రోగాల జీవితం. ప్రార్థన లేని జీవితం కష్టాల జీవితం, నిత్య నరకం. వాళ్ళు ఇల్లంతా దెయ్యాల విల్లే ఉంటుంది. ఈ మధ్య ఫోన్లు ఎక్కువైపోయినాయి. జాగ్రత్త. అమ్మ ఫోనే, నాన్న ఫోనే, కొడుకు ఫోనే, కూతురు ఫోనే. అదే పెద్ద దెయ్యం. ఆ ఫోన్లో ఏమైనా మంచి విషయాలు చదువుకునే ఉన్నాయా? లేవు. జాగ్రత్త. ఎక్కువ సమయం ఫోన్లు కనెక్ట్ అవ్వబాకండి. ఎక్కువ సమయం టీవీకి కనెక్ట్ అవ్వబాకండి. ఇదివరకు ఒక ఛానలే ఉండేది, ఇప్పుడు 100 ఛానళ్ళు వచ్చినాయి మీకోసం. ఒక తల్లి ప్రార్థన చేయటానికి వెళ్ళాను 4ంటికి. మంచి భక్తురాలు. నేను యవనస్తుడు ఉన్నప్పుడు ఆనందపేటలో చెప్పుకోవాలి మేలు జరిగిన విషయం. పుడంపాడు అనే గ్రామంలో 5 సంవత్సరాలు ఒక తల్లి అన్నం పెట్టింది. నేను సండే స్కూల్ సేవ చేసే రోజుల్లో. ఆమె పేరు మణిమ్మ గారు. చర్చి పక్కనే మొన్న రీసెంట్గా ఒక 4-5 నెలల క్రితం చనిపోయింది. 5 సంవత్సరాలు యవనస్తుడిగా 16 ఏళ్ళప్పుడు సంచి తీసుకొని ఆ ఊరు వచ్చాడు. మర్చిపోకూడదు. మేలు చేసిన తల్లి పెట్టిన వాళ్ళు మర్చిపోకూడదు. ఆనందపేటలో ఒక తల్లి, నేను రోజుకు ఒక ఊరు సభలకు వెళ్ళొచ్చేవాడిని. మార్కాపూర్, గిద్దలూరు, దూపాడు, త్రిపురాంతకం, రాంగాల్ని. ఆమెకు అప్పటికే 60 ఏళ్ళు, వాళ్ళ ఆయనకి 70 ఏళ్ళు. నేనేదో పెద్ద భక్తుని అనుకొని ఇంటికి పోగానే, అయ్యగారు ఈ మంచం మీద పడుకోండి అనేవాడు. ఇప్పుడు 86-87 సంగతి చెబుతున్నా. ఎంతో పాస్టర్ గారు భక్తిపరుడు, ఆయన మనం దీవిస్తాడని దీవించాడు. పడుకున్న తర్వాత ఒక నీళ్ళు పొయ్యి మీద పెట్టి చిన్నగా నీళ్ళు కాస్తుంది. వాళ్ళు ఆయన పిలిచి, ఏమండి ఈయన మోసం, ఆయన ముసలోడు పాప, కానీ కుంటుకుంటూ తీసుకెళ్ళి బాత్రూంలో పెట్టేవాడు. ఏదో నేను పెద్ద కలెక్టర్ అయినట్టు. నేను స్నానం చేసి వచ్చి మళ్ళీ పడుకునేవాడిని. నిద్ర ఆల్ నైట్ ప్రేయర్లకు బాగా వెళ్ళేవాడిని. ఇదివరకు
మళ్ళీ ఇచ్చి అంత అన్నం పెట్టి వెళ్ళేటప్పుడు ఏమన్నా తెలుసా, అయ్యా నాకు చిన్న ప్రార్థన చేసి దీవించలవా, దైవజనుడు నీ ఇంటికి అవసరం. దశంభాగం దేవుడికి ఇవ్వాల్సిందే. దశంభాగం రూపాయి సంపాదిస్తే 10 పైసలు దేవునికి ఇవ్వాలా. నీ కొరకు ప్రార్థన చేసే దైవజనుడు, నీకు రోగాలు రాకుండా శాపాలు రాకుండా కాపాడే దైవజనుడు. దేవుని సేవకులు నన్ను పోషిస్తూ ఉంటారు. మన ప్రార్థన చేసి ఆ రోజు 30 ఏళ్ళ క్రితం ప్రార్థన చేశారు బిడ్డలకి. వాళ్ళు అమెరికాలో ఉద్యోగాలు స్థిరపడ్డారు. నా పాత స్కూటర్ అయిపోయింది కొత్తది. వాళ్ళ అమ్మ చెప్పిందంట, అమ్మా పురుషోత్తమ అన్న ఇది మరి స్కూటర్ పాతదయింది అట్టది కొత్తది కొనియాలి మామ. వెంటనే అక్కడి నుంచి డబ్బు పంపారు వాళ్ళ అమ్మవాడికి. అది కొత్త స్కూటర్ గుంటూరులో ఉంటుంది, చూడవచ్చు మీరు ఎప్పుడైనా. దేవునికి స్తోత్రం చెప్పండి. 30 ఏళ్ళ క్రితం అన్నయ్య ప్రార్థన చేశాడు. మేము చదువుకున్నాం అమెరికాలో, 3 అల్లుళ్ళు, మేము ఇంతమంది ఉద్యోగాలు చేస్తున్నాం. ప్రతి చిన్నదానికి నైటే ఫోన్ చేస్తుంటారు ఇటయాలు, అన్నయ్య ఇల్లు కొనుక్కున్నాం ప్రార్థన చేయి, పొన్నోడికి జ్వరం వచ్చింది ప్రార్థన చేయి. మన అనుదినం ప్రార్థన చేసే దైవజనుడు బాగా ఉండాలా. వాళ్ళ అమ్మలు పంపుతారు, నాకు పంపాకమ్మ మేము పంపితే నాకు ఇస్తారని. దైవజనుని పోషించాలా. ఎంతోమంది, ఒకరు కాదు, నాకు డోనర్స్. ప్రియమైన దేవుని బట్టి లేని వరకు నాకు 10,000 అవసరం ఉందనుకోండి, ప్రేయర్ చేసుకుంటూ ఉంటాను. నాకు చర్చిలో వచ్చే జీతం చాలేదనుకోండి, ఎవరో నా దగ్గరికి వస్తారు, పాస్టర్ గారు మీరు ఆడుంటారు, నాకు భయం అయింది, ఆడుంటారు నా అడ్రస్ అడుగుతున్నారు ఎందుకని. కాదులేండి మేము చూడటానికి రండి, వెల్కమ్ రండి మా ఇంటికి వచ్చి వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ప్రార్థన చేయించుకోండి. ఇదిగోండి ఈ 10,000 మీ కుటుంబానికి వాడుకోండి. ఎంత గొప్ప దేవుడినా. దేవుని పని చేసేవాడిని దేవుడు సిగ్గుపరచడు. ఈ రోజు నుంచి జీవితంలో మీ కుటుంబాలు ఆశీర్వదింపబడాలంటే ప్రియులారా గుర్తుపెట్టుకోండి, మీ అందరి కష్టార్జితంలో 10వ భాగం. నేను నార్త్ ప్యారిష్ ముందు ఈస్ట్ ప్యారిష్ చేశా, వెస్ట్ ప్యారిష్ చేశా. కొద్ది కాలం 4 ఏళ్ళు పక్కనే, మరి పక్కనున్న గొల్లవారిపాలెం ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఉంటుంది. వాళ్ళకి కూడా తెలియదు మీలాగా. అందరికి పెట్టాను, కవర్ పెట్టాను, 10వ భాగం కవర్లో తిన్నాను. నేను పేదోడు కాదు, నేను దొన్న ఉంటాను. నా తర్వాత ఇంకో పాస్టర్ గారు పేదోడు వస్తాడు, అలవాటు చేసుకోండి. 80 కుటుంబాలు 80 కవర్లు తెచ్చేవాడు. ఇంకా మిగిలిపోతే నేను వాళ్ళకి సేవలో పేదవాళ్ళకి బట్టలు అన్నిటికీ ఖర్చు పెట్టాను. నాకు ఎందుకంటే అక్కడ ఉంది గుంటూరులో, అన్ని చోట్ల నుంచి ప్రభు పోషణ ఉంది. ఎవరిస్తారు? మీ కొరకు ప్రార్థన చేసే దైవజనుని మీరు పోషించకపోతే ఎవరు పోషిస్తారు? కనుక ఈ రోజు నుంచి నేర్చుకోండి. ఒక కవర్తో రండి, దేవుడికి ఇస్తాను అనుకోండి. పాస్టర్ గారు కొరకు బాకండి, దేవుడికి మీరు ఇచ్చే దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. మా గుంటూరు నార్త్ ప్యారిష్లో మా బిషప్ గారు కూడా చెప్పారు, మాకు వచ్చే చందాలు ఎలా ఉంటుంది తెలిసి, ఇదివరకు 1,00,000 వచ్చాయండి. ఎప్పుడు మాకు 5 లక్షలు, 7 లక్షలు, 10 లక్షలు. అకౌంటింగ్ దగ్గర నేనే ఉంటాను, చెక్కింగ్లో. అక్కడ మా పెద్ద లెక్కేస్తుంటారు, 50,000 కట్ట, 1,00,000 కట్ట. మా 10వ భాగం, మా పేరు, మా పిల్లలు ప్రార్థన చేయండి పాస్టర్ గారు వివరాలు చెప్తారు. సంఘం ఎందుకు దీవించబడదు? మీ సంఘం ఎందుకు ఆశీర్వదింపబడదు? మీ పిల్లలు డాక్టర్లు, మీ పిల్లలు ఇంజనీర్లు, మీ పిల్లలు కలెక్టర్లు వర్క్ అవుతారా? దైవజనుని ప్రార్థన అవసరం. దైవజనుని ప్రేమించాల్సిన పని మీ మీద ఉంది, పోషించాల్సిన పని మీ మీద ఉంది. ఎంతోమంది నన్ను పోషిస్తారు. నేను వేసుకున్న బట్టలు కూడా నేను కొనండి. నన్ను అడుగుతారు, మీరు మంచి అంగీ తీసుకురండి. వాళ్ళే మంచి అంగీ, కాస్ట్లీ, అందరికన్నా కాస్ట్లీ ఉంటుంది నా అంగీ. డోనర్సే, నేను కొన్నాను. దేవుడు నా పోషకుడు. దేవుని ప్రేమించాలి, పోషించాలి. చివరికి వస్తూ ఉన్నాను. దిస్ ఈజ్ మన జీవితంలో ఇది లోకములో నుండి వేరు చేయబడే కాలం. ఇది లోకములో నుండి వేరు చేయబడే కాలం. నన్ను ఎక్కువ పెట్టుకోకండి కొద్దిగా. దిస్ ఈజ్ టైమ్, ఏ పీరియడ్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్. నువ్వు వేరు చేయబడాలా. నీలో మార్పు లేకపోతే ఏముంది? నువ్వు విశ్వాసి అన్న తర్వాత మార్పు కనపడాలి. ఒకప్పుడు బ్రాందీ షాప్కి వెళ్ళావు, ఇప్పుడు బ్రాందీ షాప్ కుదరదు. ఒకప్పుడు బూజులు తిట్టావు, ఇప్పుడు బూజులు తిడతాం కుదరదు. ఒకప్పుడు దొంగతనం చేశావు, ఇప్పుడు దొంగతనం చేయటం కుదరదు. ఒకప్పుడు ప్రార్థన చేయలేదు, ఇప్పుడు ప్రార్థన చేస్తావు.
ఒకప్పుడు బైబిల్ చదవలేదు, ఇప్పుడు బైబిల్ చదువుతావు. ఒకప్పుడు గుడికి వెళ్ళలేదు, ఈ రోజు నుంచి చేర్చుకోండి. దేవుని ఉగ్రత సమీపంలో ఉన్నది. మీకు తెలుసా లేదా? ప్రపంచంలో అమెరికా గొప్ప పట్టణం. అలాగనే దేవుడు ఇసాకు సంతానాన్ని ఆశీర్వదించాడు. అమ్మా, ఇస్మాయేలు సంతానాన్ని కూడా. దుబాయ్ మన వాళ్ళందరూ, పేదోళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి పని చేసుకొని డబ్బు సంపాదించుకొని వస్తారు. అంత కోట్లకు పరిగెత్తను, అంత బంగారమే అక్కడ. అక్కడి నుంచే పెట్రోల్ అంతా మన అందరికి వస్తుంది, అమెరికాకి అందరికి. దుబాయ్ అంతా మునిగిపోయింది, తెలిసిందా మీకు? తెలిసిందా? దుబాయ్ అంతా వాళ్ళు ప్రయోగాలు చేశారంట సృష్టి, దేవుని సృష్టి మీద. దేవుని సృష్టి దేవుని మాట ఉంటుంది, మన మాట ఉందో. చంద్రమండలంకి వెళ్ళటం, ఇల్లు కట్టుకోవటం. నువ్వు ఎవడు చంద్రమండలంకి వెళ్తానికి, ఇల్లు కడతానికి నేను చెప్పాను. ఓ మానవుడా జాగ్రత్త, వాట్ యు ఆర్. నువ్వు డస్ట్, మట్టి నుండి తీయబడ్డావు. ఆదాం, తిరిగి మన్నైపోతావు. జాగ్రత్త. నిన్ను నేను ఎందుకు పుట్టించాను, నేను ఎందుకు బ్రతికించాను, ఎందుకు ప్రాణం పోసాను, ఎందుకు ఆరోగ్యం ఇచ్చాను, ఎందుకు భార్యను, పిల్లల్ని, కుటుంబాన్ని, పొలాన్ని, ఆస్తులు ఇచ్చాను? నువ్వు చేయాల్సిన పని ఒక్కటే, నీవు నన్ను స్తుతించు, నీవు నన్ను ఆరాధించు, నీవు నన్ను ప్రార్థించు, నన్ను నీవు కనపరచు. నీ అవసరాలన్నీ నేను తీర్చేది. నేను నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టిన దేవుణ్ణి, నీ కొరకు రక్తాన్ని చిందించిన వాడిని. వీళ్ళే ఏం చేస్తారు తెలుసండి? బాబేలు గోపురం కట్టినట్టు అయ్యారు, అంతస్తులు కడుతున్నారు పైకి. కట్టు చూశాడు మొత్తం దుబాయ్ అంతా ముంచి పారేశాడు. చూడండి, కొట్టుకుపోతున్నాయి. 2 రోజులు టీవీలో చూడండి, పాత టీవీలో చూడండి. జాగ్రత్త, వాట్ యు ఆర్. మానవుడా, ఆయన చూచుచున్న దేవుడు. మనం అనుకుంటాం నన్ను చూస్తలేదు కదా, నేను చేసే పనులన్నీ అన్నీ చూస్తాడు ఆయన. ప్రియులారా జాగ్రత్త, దేవుని రాకడ సమీపంగా ఉన్నది. చూసారా, యేసు ప్రభు పుట్టిన దేశంలో ప్రశాంతత లేదు. ఇప్పుడు ఒకవైపు పాలస్తీనా బాంబులు, ఒకవైపు ఇక్కడ క్రిస్మస్ పండుగ చేసుకున్నాం మనం అందరం, ఆడలేదు. ఒకవైపు ఇరాను, కడవరి దినాల్లో ఉన్నాం. జాగ్రత్త, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ఈ రోజైనా నీ మనసు మార్చుకో, ఈ రోజైనా నీ జీవితం మార్చుకో, నీ పాపాన్ని విడిచిపెట్టు, దేవుడి సన్నిధికి రా. దేవుడు నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు లోకములో నుండి వేరు చేయబడాలి. ఇంకా త్రాగుతూ ఉంటాను, ఇంకా నా భార్య బిడ్డలను వచ్చి విడిచిపెట్టి వ్యభిచారం చేస్తూ ఉంటాను. ఎన్ని వ్యభిచారాలు చేస్తావు? న్యాయాధిపతి అయిన దేవుడు ఒకరోజు తీర్పు తీరుస్తాడు నిన్ను. దేవుని దగ్గర నిలబడాలా, అప్పుడు తప్పించుకోలేవు. నీవు అక్కడ నువ్వు తప్పించుకోలేవు, ఇక్కడ తప్పించుకుంటావు. నీవు ప్రతి విషయంలో దేవుడిని లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన డబ్బుకు లెక్క అడుగుతాడు, నీకు ఇచ్చిన ధనానికి అడుగుతాడు, నీకు ఇచ్చిన సమయానికి అడుగుతాడు, నీకు ఇచ్చిన భార్య బిడ్డల ఎడల దేవుని సన్నిధిలో నువ్వు ఎలాగున్నావు అడుగుతాడు. తప్పించుకోలేవు. జాగ్రత్త. న్యాయాధిపతి అయిన దేవుడు తీర్పు తీర్చబోతా ఉన్నాడు. కనుక నీవు మొదటి ఆదాము బిడ్డగానే ఉన్నావా, రెండవ ఆదాము బిడ్డగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నావా? కనుక ఈ రోజే నీ జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపమును విడిచిపెట్టాలని నేను కోరుకుంటున్నాను. చివరిగా ఈరోజు ఒక వ్యక్తిని చెప్పిన మాటలు ముగించబోతా ఉన్నాను. ప్రియులారా, అతని పేరు 2వ రాజులు రాసినటువంటి గ్రంథంలో 18వ అధ్యాయం 3వ వచనం అక్కడ చూద్దాం. 18వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చదవండి. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి, విగ్రహములను పగలగొట్టి, దేవతా స్తంభములను పడగొట్టి, మోషే చేసిన ఇత్తడి సర్పమును. ఇంకొన్ని విషయాలు చెప్పాలనుకున్నారు కానీ తొందరగా ముగించాలి నేను కూడా, ఎందుకంటే నేను ఎక్కువజామున మళ్ళీ 4 గంటలకు సర్వీస్ ఉంటుంది. అనే పేరుకి అర్థం ఏంటంటే యెహోవా నా బలం. ఏం చెప్పండి? యెహోవా నా బలము. హిజ్కియా జీవితంలో మనం గమనించి చూస్తూ ఉంటే ఆయన రాజుగా అయినప్పుడు 20 సంవత్సరాల వయసులో యవనస్తుడు, 25 years.
అతని తండ్రి పేరు ఊహించబోతున్నాను. ఇక్కడ మా అంశం మర్చిపోకూడదు. హిజ్కియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు ప్రవక్త వచ్చి ఏం చెప్తాడమ్మా? హిజ్కియా, నీవు మరణమవబోచున్నావు కనుక, బైబిల్ చదవట్లా మీరు, కనుక నీ ఇంటిని చక్కబెట్టుకొనుము. అందరూ చెప్పండి, ఇంటిని చక్కబెట్టుకొనుము. అందరూ ఇంటిని మీరు పెట్టుకున్నారు. మీ ఇల్లు చక్కగా ఉందా? హిజ్కియా ఇల్లు చక్కగా లేదు. హిజ్కియా కుటుంబములు అనేక మంది నశించిపోతున్నారు. దేవుడు ప్రేమ గలవాడు కదా. దేవుడు ఎంత ప్రేమ గలవాడు. అప్పుడు హిజ్కియా ఏం చేశాడు తెలుసండి? పోతే పోయారు అని, నేను రక్షించబడితే చాలు. ఇప్పుడున్న అమ్మలు అక్కలు చాలా మంది అంతే, లక్షల మంది కక్కలని తోటకి వెళ్తున్నారు. అమ్మ మీ అయ్యగారు ఏంటంటే ఒక ఆమె ఆడు తాగాడు చస్తుంటాడు, ఆడుతూ నాకెందుకు, అదేనా నీ బాధ్యత? అమ్మా నీ పిల్లలేరి, వాళ్ళు రారులేండి. నీ పిల్లల సంగతి ఏంటి? నీ భర్త సంగతి ఏంటి? నీ కోడల సంగతి ఏంటి? హిజ్కియా బాధ్యత చూడండి. హిజ్కియా జీవితంలో ప్రియులారా, 2వ రాజుల 18:3 చూస్తా ఉంటే 100కి 100 నీతిని అనుసరించను. స్వార్థం లేదు, కుట్ర లేదు, కుతంత్రం లేవు. హిజ్కియా జీవితంలో యెహోవా దృష్టికి అనుకూలముగా, యథార్థముగా, నమ్మకముగా పనిచేశాడు. తన దేవుని ఆశ్రయించడానికై దేవుని సేవ విషయంలోనేమి, ధర్మశాస్త్ర విషయమేమిటి అతను హృదయపూర్వకంగా జరిగించాడు. 2వ దినవృత్తాంతాలు మీరు ఇంటికి చదివింది. నీతిని అనుసరించాడు. గుర్తుపెట్టుకోండి, యేసయ్య వాక్యమే నీతి. యేసయ్య వాక్యం చదవాలి మీరు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయములు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, ఆనందించుతూ దివారాత్రులు దాని ధ్యానించువాడు. ఈ రోజు నుంచి బైబిల్ చదవండి ప్రాణం పోయిందాక. ఏ రోజుకి ఆ రోజు రాత్రి బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని పడుకోండి. పొద్దున్నే దేవుని కృప ఉంటే బ్రతుకుతావు, లేకపోతే లేదు. నేను రాత్రి ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా పిల్లలందరూ నిద్రపోతుంటారు. పాస్టమ్ గారు పిల్లలు, నాకు నిద్ర వచ్చిందా 12కి వెళ్ళినా 1 గంటకి వెళ్ళినా మళ్ళీ 1 గంట మళ్ళీ తెల్లారు ఉంటానో లేదు తెలియదు కదా. కాస్త చదువుకొని బైబిల్ దేవుని వాక్యంతో చదువుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడతాడు. దేవుని వాక్యం చదువుకోండి. గుడ్డిగా అందరి మాటలు నమ్మాక. ప్రతి ఒక్కరు బైబిల్ చదవటం నేర్చుకోండి ఈ రోజు నుంచి. కాబట్టి ఇక్కడ ఆయన 2వ అనుభవం ఏంటంటే విగ్రహారాధన ఖండించాడు. ప్రియులారా జాగ్రత్తగా గమనించాలి. విగ్రహారాధన అంటే అర్థం ఏం తెలుసంటే, చాలా మంది రాళ్ళు రప్పలని చెప్పి గొడవలు తెచ్చుకుంటారు, హిందువులతో తగాదాలకు వెళ్తుంటారు. విగ్రహారాధన అనగా దేవుని కన్నా నీవు అధికంగా దేన్నైనా ప్రేమిస్తే, పరాయి స్త్రీనైనా, భార్య కన్నా, పిల్లలైనా, దేవుని కన్నా, ప్రార్థన కన్నా, వాక్యం కన్నా నువ్వు దేవుని ఎక్కువగా ప్రేమించొద్దు. మొదటిగా దేవుని ప్రేమించు. దేవుడు నన్ను గణపరచువా, నేను గణపరుస్తాను. 2వది ప్రియులారా, విగ్రహారాధన విడిచిపెట్టాడు. 3 దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆయన రాజు అయినప్పటికీ దావీదులాగా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుడు చెబుతున్నాడు ప్రియులారా. విశ్వాసం అంటే ఏంటి చెప్పండి బైబిల్లో? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క అదృశ్యమైన ఉన్నవంతకు. రేపు నా కూతురికి పెళ్ళి అవ్వాలి పాస్టర్ గారు అంటాడు, ప్రార్థన చేశామా వచ్చే నెలలో నీకు మంచి అల్లుడు వస్తాడు. అలాగా పాస్టర్ గారు, ఓకే. వచ్చే నెలలో నువ్వు నమ్మితే వచ్చే నెలలో అల్లుడు వచ్చేస్తాడు. అది విశ్వాసం. దేవుడు తన మాటను జరిగిస్తాడు, అది విశ్వాసం. దేవుని మీద ఆధారపడుట అదే విశ్వాసం. లేని దాన్ని నమ్మడం, జరగని దాన్ని జరిగించాడని నమ్మడం. అందుకే 11లో చివరిలో 7వ వచనంలో అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట ఆయన ఎద్దుకు వచ్చేవాడు, ఆయన ఉన్నాడని తన వెతుకు వారికి ఫలము దయచేయవడని నమ్మవలెను కదా.
విశ్వాసం ఉంచండి, మేలు చేయండి. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు 2 ఆజ్ఞలు చెప్పాడు. 10 ఆజ్ఞలు పాటించలేకపోతుంటే ఆ 10 ఆజ్ఞలు యేసు ప్రభు 2 ఆజ్ఞలు చేశాడు. ఏంటి? నీ పూర్ణ హృదయంతో నన్ను యేసయ్యా అని ప్రార్థన చేసుకో. ఒకటి. రెండోది ఏమన్నాడు తెలుసా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు చాలు. అక్కని చెల్లిని, మామని, బంధువుల్ని, పట్టింటి వాళ్ళని, తిట్టిన వాళ్ళని, కొట్టిన వాళ్ళని ప్రేమించు, పలకరించు. పరలోకంలో మొదటి సీటు మీకే. ఈ 2 పాటించిన వాళ్ళకే మొదటి సీటు. గంటల ప్రసంగం చేసింది నాకు కూడా ఉండదు. పురుషోత్తమ సోదరు గారు పెద్దగా అరిసాడుగా ఆడ సీట్ ఉంటుంది అనుకుంటారా? ఈ చెప్పిన 2 లక్షణాలు మనకు అవసరం. కాబట్టి ప్రియులారా, ఆఖరి మాట ఏంటంటే, ఆయన యెహోవాను హత్తుకొనెను, దేవుని యందు ప్రేమ కలిగినటువంటి వాడు. ఆయన దేవుని వెంబడించాడు. వెంబడించాలి. ప్రార్థన చేసే విషయంలో, బైబిల్ చదివే విషయంలో, దైవజనుడు చెప్పే విషయంలో ప్రతి ఇంటిలో ఒక ప్రార్థన జరగాలి. కుటుంబ ప్రార్థన జరగాలి. మీ ఇళ్ళల్లో 2 సంవత్సరానికి ఒకసారి చస్తే ప్రార్థన కాదు, పుడితే ప్రార్థన కాదు, పెళ్ళికి ప్రార్థన కాదు. నెలకొక్కసారి నీ ఇంటిలో దేవుని సన్నిధి జరగాలి. దైవజనుడు నా ఇంటికి రాని మార్తమలాగా నువ్వు పిలవాలి. మరి ఎలాగా దేవుని వాక్యం అనాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియా జీవితంలో మనం చూస్తూ ఉంటే ఆయన పెందల కాడ లేచి, గుర్తుపెట్టుకోండి 29-20 వచనంలో చూస్తూ ఉంటే, పట్టణపు అధికారులు సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నుంచి భార్యాభర్తలారా, పిల్లలారా అందరూ కలిసి ఆదివారం దేవాలయానికి రండి. ఆనాడు నీ కుటుంబానికి ఆశీర్వాదం. అలాంటి పని చేయనప్పుడు ఆశీర్వాదాలు రావు. పాస్టర్ గారు ఏంటి అట్లా కఠినంగా చెప్తున్నారు? ప్రభు చెప్పమన్నాడు చెప్తున్నారు. వచ్చే సంవత్సరం మీరు పిలవపోయినా బాగలేదు. ఒక పాస్టర్ గారు చెప్పి పురుషోత్తమ సోదరు గారు వద్దండి గట్టి మాటలు చెప్పాడు అన్నది బాగలేదు. నాకు భార్య, భర్త, పిల్లలు ప్రతి ఆదివారం ఈ రోజు నుంచి తీర్మానం చేసుకోండి. చేసిన తప్పులను దేవుడి దగ్గర పశ్చాత్తాపడండి. కుటుంబం అంతా కలిసి కొర్నేలి ఇంటి వారందరూ జాగ్రత్త గుర్తుపెట్టుకొని దేవుని సన్నిధికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. తద్వారా హిజ్కియా దేవుని ఆశీర్వాదాలు పొందాడు. హిజ్కియాకు దేవుడు తోడుగా ఉన్నాడు. హిజ్కియా ఎక్కడికి వెళ్ళినా జయము పొందాడు. హిజ్కియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు కన్నీటితో ప్రార్థన చేశాడు. కన్నీటి ప్రార్థన నేర్చుకోండి. ఒంటరిగా మధ్యాహ్నం పూట పనులకి వెళ్ళి వచ్చినప్పుడు ఎవరు లేకపోతే తలుపు దగ్గరికి వేసుకొని, లేదా మందిరంలో పాస్టర్ గారు ఖాళీ ఇస్తే 2-3 మోకరించి, ఇక్కడ లేని దేవుడు అక్కడ లేడు, ఆడకలబాక్కడ లేని దేవుడు నాగపట్నంలో లేడు, లేని దేవుడు కక్కన తోటలో లేడు, లేని దేవుడు ఏ మందిరంలో లేడు. చాలా ఎవరని చూపించు. ఇక్కడ దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఉండాల్సింది ఏడ. లేని దేవుడు ఏడలేడు. జాగ్రత్తగా గమనించండి. ఆఖరిగా ప్రియగారా, హిజ్కియా జీవితంలో మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు దేవుని వైపు చూచి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు కన్నీటి ప్రార్థన ఆలకిస్తాడు. ఏ ప్రార్థన అమ్మా చెప్పండి వెనక? నీ కూతురికి పెళ్లి కాలేదనుకో, కన్నీటితో ఇంట్లో ప్రార్థన చేయి. పాస్టర్ గారు చెప్పు, నీ ఇంటికి అల్లుడు రాకపోతే గుంటూరు నా ఫోన్ నెంబర్ అయ్యగారు ఇస్తారు చేయండి. నీ కొడుకు కలెక్టర్ కావాలని కోరుకుందనుకో, చాలామంది రాశాం, సెకండ్స్లో కూడా పాస్ అయ్యి వచ్చి చెప్పారు నాకు, పాస్టర్ గారు నీ ప్రేయర్ చేశారు. 4 చెప్పారు, రేపు కలెక్టర్లు అవ్వబోతున్నారు. వాళ్ళు నార్త్ ప్యారిస్లో సాక్ష్యం చెప్పబోతున్నారు. ఒక అమ్మాయి ఈ మధ్య అమెరికాలో నేను పెళ్లి చేసుకుని అడ్డం తిరిగి కూర్చోంది. వాళ్ళ అమ్మ నన్ను పిలిచింది, ఎవరైనా ప్రేయర్ చేయాలంటే చెప్పారంట, పురుషోత్తమయ్య గారి చేత ప్రేయర్ చేయించారంటే వెళ్ళి ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేసి వచ్చా. 3వ రోజే విమానం ఎక్కువ వచ్చింది. ఏంటమ్మా అంటే నాకు పెళ్లి చేయమన్నా. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. దేవుడు చెప్తాడు. థింగ్స్ డన్ బై గాడ్. పిల్లలు పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పిల్లలు పుడతారు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. ఇల్లు లేని వారికి ఇల్లు వస్తుంది. రోగాలు, క్యాన్సర్లు సమస్తం స్వస్థపడతారు. దీనన్నిటికీ కారణం ఏకాంత ఉపవాస ప్రార్థన. ఏ ప్రార్థన? ఉపవాస ఉపవాస ప్రార్థన. దుర్మార్గుడు కట్టిన కట్లను విప్పుటయో
యెషయా రాసిన గ్రంథములో కాడిమోను మేకులు తీయుటయు బంధించబడిన వారిని విడిపించుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం. ఈ మధ్య ఉపవాసం గుంటూరులో ఈ మందిరాలకి వెళ్ళే వాళ్ళు చాలా మంది కనపడుతున్నారు. తెల్ల డ్రెస్ ఒకటి వేస్తారు, రోడ్ల మీదే తిరుగుతుంటారు. నాకు ఒక ఎదురు వచ్చింది, నమస్తే వందనాలన్నా. నన్ను గుర్తుపడతారు. 30 ఏళ్ళు గుంటూరులోనే ఉంటున్నా, సేవకుండు కదా. అయ్యారు వందనాలు, అయ్యారు వందనాలమ్మా, బాగున్నారా? బాగున్నా. ఏంటమ్మా ఎక్కడికి ప్రేయర్కి వెళ్తా? కాదా అయ్యారు, మీకు తెలీదా నేను ఉపవాసం ఉన్నాను కదా? అంటే అందరూ పక్కన పండుగ అందరికీ నేను ఉపవాసం ఉన్నా, నేను ఉపవాసం ఉన్నా అంటే కుదరదు. ఉపవాసం ఉన్నవారు దేవుని సన్నిధిలో గడపాలి. నీ ఇంటిలో కానీ దేవాలయంలో కానీ ఉపవాస ప్రార్థన పెట్టుకో. దైవజనుడు పిలిచి సువార్త ప్రకటించు. 4 సంవత్సరాలు గొర్రెవారిపాలెం. మీరు పాత బస్ స్టాండ్ దగ్గర చర్చ్ ఉంటుంది, ఈస్ట్ ప్యారిష్ అని, అక్కడ రండి. పురుషోత్తమ చౌదరయ్య గారు నెలకు ఒకసారి ఉపవాస ప్రార్థన ఎలా జరుగుతుంది నా పేరు అడగండి. ఉపవాస ప్రార్థన ఇంటికి అవసరం. కీడన్నీ పోవాలి, నీ కుటుంబం మీద మేలు కావాలి. ఎక్కడికెక్కడికో తిరిగితే పిల్లలు పుట్టరు, ఉద్యోగాలు రావు, ఇల్లు రావు. నువ్వు ఉపవాస ప్రార్థన గడిపినప్పుడు, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చినప్పుడు ఆయన చూచుచున్న దేవుడు. అన్నా కన్నీ దేవుడు, అద్భుతకరుడైన దేవుడు, నీళ్లను ద్రాక్షారసముగా మార్చిన దేవుడు, నీ కొరకు శిలువలో మరణించిన దేవుడు. పరలోకానికి వెళ్ళి మనందరికి చక్కని స్థలం సిద్ధపరిచాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ముగిస్తున్నాను. అమ్మా చెప్పండి, చేతులెత్తండి ఒకసారి. హల్లెలూయా. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. మనందరికంట చక్కని ఇల్లు కట్టించాడు ఆయన. కట్టించి ఇదిగో రూపాంతరాలయములో కన్నీటితో ప్రార్థన చేస్తున్న మిమ్ములను చూస్తున్నాడు. పెళ్లి కుమార్తెగా ఉన్న సియోను కుమార్తెలారా, సిద్ధంగా ఉండండి, సిద్ధంగా ఉండండి, మిమ్మల్ని తీసుకుపోతాను. మనకన్నా ముందు చచ్చిపోయిన వాడు రెప్పపాట్లు వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం మారుతాం. ప్రభు రాకడ సమీపంగా ఉంది. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. అందరూ మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. బ్రాహ్మణ కోడూరు వాళ్ళు అందరినీ తీసుకుపోతాడు. ఏమా ఆదివారం మాంస కూరలతో తిన్నామని తీసుకుపోతాడు. అయితే గుంటూరు నుంచి పురుషోత్తమ చౌదరి గారు ఒక్కడే క్యాక్లు ఇచ్చి ఆయన తీసుకుపోతున్నాడు. చెప్పాలి, ఎవరు తీసుకుపోతున్నాడు? మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ చెప్పలేదు, 2 చేతులు ఉండాలి బట్టి. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకారు, లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా రావి కోటి తేజుడు, కన్యమైన దేవుడు, రావి కోటి తేజుడు అయిన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. ప్రియ తల్లులారా, అమ్మలారా, ప్రతిరోజు మనం కలుసుకోలేము, కానీ ఒకరి కోసం ఒకరు మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు ప్రార్థించాలని. ఎంతమంది ప్రార్థన చేస్తారో చెప్పండి, చేతులు ఎత్తండి. మీ అందరి ప్రార్థనలో నా కొరకు, నేను కూడా మీ కొరకు, నా దగ్గర 1,00,000 దాకా ఉంటాయి గ్రామాలు. ఉదయకాల ప్రార్థనలు అందరినీ జ్ఞాపకం చేస్తుంటాను. ఇప్పుడు మీకు చాలా కొన్ని పాటలే చెప్పాను, కొన్ని పేర్లు చెప్పలేదు. అయినా చెబితే మీరు అసలు చాలా టైం చాలు. అన్ని వేల గ్రామాల్లో ప్రభు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖ, హైదరాబాద్, పాండిచేరి, మెడ్రాస్, వాళ్ళందరూ నా కోసం ప్రార్థన చేస్తారు. లేదా నాకు తెలివి చాలదు, నా జ్ఞానం చాలదు. మీలాగా వాళ్ళందరూ ప్రార్థన చేస్తారు. కనుక దేవుడు మిమ్మల్ని మళ్ళా నాకు తోడు చేశాడు. దగ్గర 1000 మంది పైన కనపడుతున్నారు. 1000 మంది నా కొరకు ప్రార్థన చేస్తే నేను ఎంతో రుణస్తుని. నా జీవిత కాలం అంతా మీ కొరకు ప్రార్థిస్తాను. చివరిగా మీరు చేయాల్సిన ఆఖరి పని ఏంటంటే, ప్రభువు 4 ప్రశ్నలు అడుగుతాడంటే మిమ్మల్ని. నాకు ఇచ్చిన సమయం 1 అవర్ ఇచ్చారు, 10 నిమిషాలు ఎక్కువ అవుతున్నట్టు ముగిస్తున్నాను. ఏంటంటే 4 మాటలు గుర్తుపెట్టుకోండి. ప్రభు నన్ను ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు తీర్పులో 4 ప్రశ్నలు అడుగుతారు.
మిమ్మల్ని అందరూ గుర్తుపెట్టారు. మొదటి ప్రశ్న, నేను ఆకలి కొంటిని, ఆహారము పెట్టారు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎవరైనా నీ ఇంటికి వచ్చినప్పుడు, అడుక్కుంటా వచ్చిన ఒక దైవజనుడు వచ్చిన, ఏ అవసరంతో వచ్చాడో తెలుసుకోండి, సమయం ఏంటో తెలుసుకోండి. ఒక దైవజనులు కూడా, మేము కూడా ఒక్కొక్కసార్లు మా అవసరతను బట్టి ప్రభు కొంతమంది దగ్గరికి పంపుతారు. పంపినప్పుడు వెంటనే వాళ్ళు స్పందిస్తారు. పాస్టర్ గారు వచ్చారు, ఇదిగోటి కాఫీ తాగండి, మంచినీళ్ళు తాగండి, ఏంటి బిడ్డలు ఎలా ఉన్నారు, క్షేమం అడగారు. పాస్టర్ గారు ఊరందరిని అడుగుతారు, కానీ పాస్టర్ గారిని అడగారు. పాస్టర్ గారు ఏం అవసరాలు ఉన్నాయో తెలియదు, తెలుసుకోవాలి. మేమేం చేయాలి పాస్టర్ గారు సహాయం, ఏం చేయాలి? ఈ వచ్చి నన్ను 1-2 గృహాలు పిలిచారు. పాస్టర్ గారు ఏంటి మీకేం అవసరాలు ఉన్నాయి? నేను చెప్పాను, అమ్మా నాకు చాలా థియాలజికల్ కాలేజ్ కావాల్సిన కొంత డబ్బు, 1,00,000 దాకా ఖర్చు ఉందమ్మన్నారు. ఇదిగో మేము కూడా వాటేస్తాం. 10-20 మంది ముందుకు వచ్చేసారు. పాతృత్వం, ప్రియులు మా ఇళ్ళకి వచ్చి, మనం అడుక్కోవటం కాదు, వాళ్ళ ఇళ్ళకి వచ్చి. కనుక మొట్టమొదటి నీ జీవితంలో నీ హస్తం తెల్లారా జాగ్రత్తగా గమనించండి, ఇది ఇలా ఉండాలి. ఇది ఎప్పుడు కూడా ముద్ద అన్నం పెట్టి నీ ఇంట్లో, అంతేగాని చాలకుండా అన్నం అనకూడదు. ఓ రోజు మా ఇంట్లో మా పాస్టర్ మట్టా చేసింది, కొత్తగా పెళ్ళి. తెల్లారికి 2 రోజుల నుంచి అన్నం ఎక్కడ బయట తిని వస్తున్నా. నేను వచ్చేటప్పటికి అన్నం ఉందమ్మా అన్నాను. నాకు ఇది మజ్జిగనం తాగుతాను తేలిక. లేదండి అయిపోయింది తుడిసేసామన్నారు. ఆ డేష ఇచ్చి ఆడపడేశారు. కోపం కూడా వచ్చింది. ఆ పాస్టర్ గారు మీకు అన్నారు, వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకొక మనిషికి అన్నం ఉంటుంది. ఎప్పుడు ఎవరో ఉంటే మిగిలితే పని అమ్మాయి తీసుకెళ్తారు. నీ డేక్షాలో ఎప్పుడు అంతమంది అదనం ఒక మనిషికి అన్నం ఉండాలి. ఎదురు చూడాలా, దేవా నా ఇంటికి ఒక వ్యక్తిని పంపు. దేవుడు పాస్టర్గా వస్తాడో, ఒక విధవరాలుగా వస్తాడో, పక్కింటి వాళ్ళ ద్వారా వస్తాడో నీకు తెలియదు. ఈ ప్రశ్న అడుగుతాడు, నాకు అన్నం పెట్టావు ఇదిట్రా. రెండవది, నేను వస్త్రహీనుడయ్యాను. ఒక వస్త్రం, చాలాసార్లు మనల్ని అడుగుతారు. మనకుండే 4 పాచి చీరలే, మనకున్న దాంట్లోనే ఒక అమ్మ వచ్చింది, అమ్మాయి ఒక పాచి చీర ఉంది అమ్మ, ఉన్న దాంట్లో ఒక చీర. రెండవది, నిన్ను అడిగే ప్రశ్న. మూడవది, నేను రోగినై ఉంటిని. నీ బంధువులు, నీ చుట్టాలు, నిన్ను తిట్టినవాళ్ళు, నిన్ను కొట్టినవాళ్ళు ఇప్పుడు హాస్పిటల్లో ఉంటాడు. పోయేడా వదిలింది, నా శాపం తగిలింది అనకూడదు. అక్కడికి వెళ్ళి బాబాయ్ బావగారు బాగున్నారా అంటే అతనిలో ఉన్న పాపం అంతా గుర్తొచ్చింది. అమ్మా నన్ను క్షమించమ్మా, నేను తిట్టానమ్మా, అందుకే మంచంలో ఉన్నానమ్మా, అయినా నన్ను పలకరించడానికి వచ్చావమ్మా, నేను పరదేశినై ఉన్నాను, నన్ను చేర్చుకున్నావు. ముక్కు తెలియదు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, కులాలకు వెళ్ళబాకండి. మేము మాలోడో, మేము మాదిగోడో, మేము సాకులో యుద్ధ మనకి. మనం క్రీస్తు పిల్లల. యేసు యవ్వన శిలువ రక్తము చేత నీవు కడగబడ్డావు. మనకందరూ ఒక్కటే. నో క్యాస్ట్, నో కలర్, నో క్రీడ్. ఎవరైనా అమ్మా ఈ రాత్రి వచ్చావు, మీ పంచలో పడుకుంటావమ్మా, పడుకో. ఈ 4 ప్రశ్నలు అడిగిన తర్వాత దేవుడు అంటాడంటే, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, ఇదిగో మీకే ఈ రాజ్యం. చాలా మంది మంచి పలావులు ఇవన్నీ వండుకుంటారు. ఈ రోజు 4-5 దాకా తింటారు. పక్కన వాళ్ళకి వాసన వచ్చిన అరిసెలు 2 పంప వండుకున్నప్పుడు పక్కన తోడు పంపండి అమ్మ, వాసన వస్తుంది కదా, అది ఇష్టంలో తగలకున్నట్టు. నువ్వు వండుకొని అటు పంపండి, అటు వండుకొని ఇటు పంపండి. అందుకని ఓవర్గా తినే బాకండి. హాస్పిటల్ చేరిన తర్వాత అక్క ఎందుకు హాస్పిటల్ తిన్నావు అంటే అరిసెలు వండుకున్నావు ఎక్కువ తిన్నామని చెప్పాలి. అప్పుడు మన పరువు పడుతుంది. కనుక ఆఖరి మాట, తల్లులారా, ఈ 4 లక్షణాలు చేయకపోతే దేవుని రాజ్యంలో చోటు లేదు. అందరికీ ఆరోగ్యం ఉంది, అందరికీ డబ్బు ఉంది, నీ కన్నా లేని వాళ్ళకి సహాయం చేయాలని ప్రభు రాకడ వచ్చే వరకు కష్టములు, నష్టములు, వ్యాధులు, బాధలు, ఇరుకులు, నిందలు విశ్వాసమునకు కర్త. ఏప్రిల్ రాసిన పత్రిక 12 సులభముగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టండి, పాపాన్ని విడిచిపెట్టండి. విశ్వాసమున కర్త. రాజమండ్రిలో 2 సంవత్సరాలు పనిచేసినప్పుడు చెప్తున్నాను, అక్కడ లెక్చరర్ కమ్ పాస్టర్గా పనిచేసి ఈ సాక్షి వినాలి మీరు. అక్క చనిపోయారు, అలా తీసుకొచ్చామని ఏఎంజీ, అప్పుడు గుంటూరు రాలేదు నేను, ఏఎంజీలో సేవ చేస్తూ అక్కడ ఉన్న అన్ని రాళ్ళని ప్రభువులో తీసుకొచ్చాను. గ్లోరీ ఆడే, ఎఫిఫానియా, సెంట్ పాల్స్, ధవళేశ్వరం, ఎన్ఎంఎల్ ఉదరి తెచ్చి ఒక 20 చర్చిలో ప్రసంగం చేశాను.
ఆ చేసిన రోజులో ఒక కొండ మీద సాయంకాలం పెళ్లి కాలేదుగా ఆ ప్రార్థన వినపడుతుంటే నేను వెళ్ళా. అక్కడ పిల్లలందరూ మా స్కూల్లో పిల్లలు ఉంటారు. వాళ్ళు అన్నారు, మా మాస్టర్ గారు వచ్చారు, మా మాస్టర్ గారు వచ్చారు అన్నారు. పోయి కూర్చున్నాను. ఆ అక్క తెరీసా అని పేరు పెట్టాను. ఆమె ఒక మంచి ఆర్సియం సేవకుని కూతురు, ఉపదేశి అంటారు. అక్కడున్న ఫాదర్లు ఆ పిల్లలు పాడు చేసి ఒక ఆయన ఆమె తీసుకొచ్చి వ్యభిచార గృహం కొండ మీద పెట్టాడు. నేను అబద్ధం చెప్పట్లా, ఆమె విమర్శించట్లా. ఆ నశించే ఆత్మ దగ్గర ఒకరోజు ప్రార్థన జరుగుతూ ఉంటే ప్రభు నన్ను పంపించాడు. పాస్టర్ గారు మీరు కూడా వాక్యం చెప్పండి. చెప్పారు, అయిపోయింది. వచ్చేటప్పుడు వాళ్ళ పిల్లలు ఇద్దరు ఉంటారు. షైనింగ్ చిన్న పాప, ఇప్పుడు పెళ్ళి అయిపోయింది. మామయ్య వచ్చాడమ్మా, పాస్టర్ మామ. అది వాళ్ళు ఏమన్నారంటే ప్రసంగం అయిన తర్వాత వాళ్ళు అట్లాంటి సంగతి నాకు తెలియదు. పాస్టర్ గారు ఎప్పుడైనా మా ఇంటికి వచ్చిపోండి అన్నారు. వారం తర్వాత ఒకసారి పలకరీయడానికి వెళ్తే అమ్మ నాన్న పైన ఉన్నారు, ఆ మామయ్య పైకి వెళ్ళకండి పాప. సరే నేను కిందగా నడుచుకుంటూ పైకి వెళ్ళేటప్పటికి 2-4 బాటిల్ పెట్టుకొని తాగుతున్నారు. నాకు కంగు తిన్నారు. మొన్న ప్రార్థన పెట్టుకున్నారు కదా, ఈరోజు ముందు తాగుతున్నారేంటి? పాస్టర్ గారు మీరు కూడా ఒక బాటిల్ తాగండి బావగారు అంటున్నారు నన్ను. ఎవరినైనా గుంటూరు నుంచి రాజమండ్రి వచ్చింది మందు తాగటానికి, నాకు గుంటూరులో మందు లేదా మనసులో అనుకొని మరలా వచ్చే సంవత్సరం వరకు మీ పాప జీవితాలు మారిపోతాయి అని నేను దిగి వస్తుంటే కాదు చేతులు పట్టుకున్నా. ఆ సీసాలు తీసే నేను ఒక 5 నిమిషాలు పలకరించి వచ్చాను. కరెక్ట్గా 6 నెలలు వాళ్ళ కొరకు ప్రార్థన చేశాను. ఆ మంది నేను వ్యభిచారం మానేస్తే ఆయన రూపాయి నా రూపాయి ఎలా వస్తుంది అన్నారు. 2 రూపాయలు దేవుడు ఇస్తాడన్నాను. మానేసింది, బాప్తీసం తీసుకున్న నెలకి కొడుకు మంచి ఉద్యోగం వచ్చింది. చప్పట్లు కొట్టండి. పాపాన్ని విడిచిపెడితే దేవుడు మన పక్షాన్ని ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. జరగదనుకోకూడదు మనం. అక్క నేను చెప్పాను నువ్వు మానే. ఆయన ఏం చేసేవాడంటే ఊళ్ళోకి వెళ్ళి 10 మందిని బాగా డబ్బున్న వాళ్ళని తీసుకొచ్చి బాగా అక్క తర్వాత ఏంటి చెప్పింది నాకు తెలియదు ఈ విషయాలని. తమ్ముడు నీకు చెప్తున్నా నేను మనసులని ఆమెకు బాగా 2-3 బాటిల్ తాగిచ్చి మత్తులో ఉన్నప్పుడు ఆమె చేత పాపం చేయించేవాడు. ప్రియులారా, ఎంతోమంది జీవితాలు నశించిపోతున్నాయి. తల్లులారా, అక్కలారా, అమ్మలారా, ఏమీ లేదు. యశాశ్వతమైన లోకం కొద్ది రోజులే మనం ఉండేది. కనుక పాపమును విడిచిపెట్టండి, పరిశుద్ధతలో ఉండండి, దేవుని వైపు చూడండి. దేవుడు నీ పక్షా నుండి నీ ప్రతి అవసరత తీర్చి పరలోక రాజ్య వారసులుగా చేసి నీ పిల్లలకు ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో, బిడ్డల విషయంలో, ప్రతి విషయంలో ఇశ్రాయేలుకు ముందుండి నడిపించిన దేవుడు సదాకాలం ప్రభు రాక పర్యంతరం వరకు మీకు తోడుగా ఉండి సహాయము చేయునుగాక. ఆమెన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయంలో తలంపులకు కావాలి ఉండునుగాక. ఆమెన్. ఈ మంచి సమయం అనుగ్రహించినటువంటి